చక్కగా ఉన్నాయి. మరి రెండో రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? మా ఫ్రెండ్ పరిచయం. ఓకే, మీ ఫ్రెండ్ పరిచయం చేస్తున్నారు. మరి మీ ఫ్రెండ్ పేరేంటి? మమతా గారు. మమత. ఓకే, ఇన్వైట్ చేద్దామా? ఓకే, మమతా గారు రండి. హాయ్ మమతా గారు. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీకు సరస్వతి గారి ఫ్రెండా? ఎప్పటి నుంచి? 10 years నుంచి. 10 years నుంచి ఫ్రెండ్సా? ఒకే దగ్గర ఉంటున్నారా? అవునండి. ఓకే, ఇంకా అన్ని వంటలు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. మీకు తెలిసిన ఆమెకి, ఆమెకి తెలిసిన మీకు. సో ఈరోజు మాకు ఏ ఐటమ్ పరిచయం చేస్తున్నారు? ఈ ఐటమ్ అంటే ఈ సమ్మర్ స్పెషల్ లడ్డు కర్బూజా అని వైట్ కలర్ లో ఉంటుంది కదా, అది చూస్ చేస్తాం. ఓకే, జ్యూస్ పరిచయం చేస్తున్నారు. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. లడ్డు కర్బూజా, డ్రై ఫ్రూట్స్, షుగర్, పాలు. ఓకే, చాలా తక్కువ ఐటమ్స్ వరకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఉంటుంది, ఈజీగా ఉంటాయి. సమ్మర్ లో ఈ ఎండ నుంచి మాత్రం తక్షణమే ఉపశమనం కావాలంటే మాత్రం ఈ కర్బూజా బాగా పనిచేస్తుంది. రైట్, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ కర్బూజా చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. కానీ ఇది ఆల్రెడీ కట్ చేశాను. ఓకే, కట్ చేసి పెట్టేసి కొంచెం మిక్స్ చేసుకుంటే జ్యూస్ లాగా అవుతుంది. లిక్విడ్ కొన్ని వాటర్ వేసుకొని కొన్ని పాలు కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేస్తే జ్యూస్ లాగా అవుతుంది. రైట్, చూస్తున్నారా కర్బూజాని ఈ విధంగా ఉంటుంది కదా. కర్బూజా మార్కెట్ లో మనకి దొరుకుతూ ఉంటాయి. ఆ కర్బూజాని ఏం చేశారంటే చక్కగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నారు. ఇప్పుడు కట్ చేసుకున్న పీసుల్లో కొంచెం పాలు కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మిక్సీ చేసి తీసుకొస్తారంట. సో మిక్సీ చేసి తీసుకొస్తారండి, తెచ్చేసండి. లహారిగాడి జ్యూస్ అయిపోయింది. ఓకే, ఇంట్లో కర్బూజా ముక్కలు, షుగర్, కొన్ని వాటర్, ఇది అయిపోయింది జ్యూస్. కర్బూజా ముక్కలు అలానే కొద్దిగా పంచదార కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని మనం మిక్సీ చేసి తీసుకొచ్చేసాం. కర్బూజాలో మనకి 2 వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి కదా మార్కెట్ లో. అంటే ఈ విధంగా ఉండేది ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి కొంచెం ఇలా గీతలా ఉంటుంది కదా, అది నార్మల్ కర్బూజా. ఇదేమో స్పెషల్ ఏంటంటే లడ్డు కర్బూజా. దీంట్లో స్వీట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, దాంట్లో కొంచెం సత్తుకు ఉంటుంది, దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, దాని పేరు లడ్డు కర్బూజా, అది ప్లెయిన్ కర్బూజా. ఓకే, స్మెల్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ జ్యూస్ ని మనం గ్లాస్ లో వేసేసుకోవాలి. ఇంకేమైనా యాడ్ చేయాలి ఇందులో? గ్లాస్ లో వేసుకొని పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్. ఇది ఇప్పుడు మన చిన్నపిల్లలు ఏంటంటే ముక్కల్లా ఇస్తేనేమో వాళ్ళు పడేస్తుంటారు, సగం సగమే తింటుంటారు. ఇదైతే గ్లాస్ మొత్తం పట్టేస్తారు. ఓకే, ఇంకా పాలు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కదా ఇందులో, కొన్ని లైట్ గా టేస్ట్ కోసం అట్లా ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ అంటే ఫ్లేవర్ ఇంకా కావాలనుకుంటే మన ఇష్టం అన్నమాట, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలా ప్రాసెస్ గ్రీన్ కర్బూజా ఉంటుంది కదా, అది కూడా సేమ్. ఇది ఇంకా ఇంకొంచెం కూల్ గా ఉంటుంది. అదైతే ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరం లేదు, ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒక 2 minutes అట్లా. వేసేసుకుందాము. వావ్ మేడం, ఒక టిప్ చెప్పనా నేను? చెప్పండి. టిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చెప్పండి. అయితే ఇది మన హెయిర్ లాస్ ఉంటుంది కదా ఎవరికైనా, అంటే ఇప్పుడు చెప్పేది కూడా అందరికి తెలిసి ఉంటుంది అనుకో నార్మల్. కానీ నేను బాగా యూజ్ చేసేది ఏంటంటే ఇప్పుడు కలమంద అంటే అలోవెరా, దాంట్లో ఎగ్ వైట్, అది కొంచెం ముక్కల్లాగా తీసుకొని ఇప్పుడు ఎవరి ఇళ్ళలోనే పెట్టుకుంటున్నాం, చిన్న చిన్న తోటలలో అట్లా. అది కొంచెం ఆ గ్రీన్ పైన తీసేసి లోపల వైట్ వస్తుంది కదా, దాంట్లో మన ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ది వైట్. ఓకే, మంచి దాన్ని ఇట్లా బాగా ఇట్లా చేసేస్తే ఫేస్ లాగా వస్తుంది. చిన్న పిల్లలకైనా పర్లేదు, పెద్ద వాళ్ళకైనా పర్లేదు, మంచి అప్లై చేస్తే తలకి అది మనకు ఇట్లా డ్రై అవుతుంది. హెయిర్ అంతా, హెయిర్ మాత్రం కంపల్సరీ అది గ్రోత్ వస్తుంది. అది రియల్ అండి, అది కంపల్సరీ. ఓకే, బాగా పెరుగుతుంది. ఓకే, అంటే జుట్టు పగిలిపోయి రాలిపోయే వాళ్ళకి, ఎక్కువగా జుట్టు హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి ఈ చిట్కా బాగా పనికొస్తుంది. రైట్, అలోవెరా నార్మల్ గా పెట్టుకుంటూ ఉంటారు. దాంట్లో ఏంటంటే ఎగ్ వైట్ మీరు మిక్స్ చేసుకుంటే మంచి స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. కుదుర్లు అనేది స్ట్రాంగ్ ఉంటుంది. నైస్, మంచి. ఇప్పుడు షాంపూలు అంటే 100,000. అవును, ఎన్నో రకాల షాంపూస్. ఇది మన ఇంట్లోనే ఒక 10-15 minutes అయిపోతుంది. అవును, మంచి టిప్ చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమైనా యాడ్ చేస్తున్నారా? చేస్తాను మేడం. ఇప్పుడు మన వాటర్, కూల్ వాటర్ అన్న కూడా అది లిక్విడ్ లాగా అనిపిస్తుంది కదా, దాంట్లో ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళే టైం లేదనుకోండి, ఇప్పుడు వెళ్తున్నారు అనుకోండి, మన ఐస్ క్యూబ్స్ అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్ లోనే ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకుని ఒక 2-3 వేసేసుకొని. ఓకే, తర్వాత నెక్స్ట్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, కాజు. అవును. ఓకే, లహారి గారు, లడ్డు కర్బూజా సమ్మర్ స్పెషల్.
ఓకే, సో చూస్తున్నారు కదా మమతా గారు మన కోసం ప్రిపేర్ చేస్తున్న ఈ లడ్డు కర్బూజా జ్యూస్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. నేను ఇప్పుడే మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. జ్యూస్ కదా, జ్యూస్కి ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఎప్పుడు ఏ టైంలో తీసుకున్న జ్యూసులు అనేది హెల్త్కి మంచిదే, టేస్ట్లో కూడా అదిరిపోతాయి. అందరికీ తెలిసింది కదా. ఈ లడ్డు కర్బూజా జ్యూస్ కూడా చాలా చాలా బాగుంది. ఇందులో వేసుకున్న ఈ లైట్గా పైన బాదం పిస్తా, జీడిపప్పు అది కూడా బాగుంది, తెలుస్తుంది తింటూ ఉంటే చాలా చక్కగా ఉంది. మరి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి అందరికీ చక్కగా ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి ఇంట్లో అందరూ ట్రై చేసి చూడండి. దీని ప్రాసెస్ మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదండి, కర్బూజా ముక్కలు చిన్నగా కట్ చేసేసుకొని అందులో మిక్సీ జార్లో తీసేసుకొని అందులో కొంచెం పంచదార, లైట్గా పాలు, అలానే కర్బూజా ముక్కలు వేసేసి మిక్సీ చేసేసుకొని ఒక గ్లాసులో తీసేసుకొని పైన ఐస్ క్యూబ్స్తో పాటు బాదం పిస్తా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఈ టేస్టీ ఈ లడ్డు కర్బూజా జ్యూస్ రెడీ అయిపోతుంది. మరి ఇంట్లో వెంటనే ట్రై చేసి చూస్తారు కదా. రైట్ మమతా గారు, ఈరోజు మాకు పరిచయం చేస్తున్న ఈ లడ్డు కర్బూజా జ్యూస్ చాలా బాగుంది, చాలా బాగుంది. మరి సమ్మర్లో మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఈ పిల్లలంతా ఎవరండి? ఈ పాప మా పాప అండి, తను మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. పేరు లాస్య. నీ పేరు? నీ పేరు? సాధన. అబ్బా, సౌమ్య, సాధన, లాస్య. నైస్. ఏం చదువుతున్నారు? 4th క్లాసా? మై గాడ్, అంటే 4th వెళ్తున్నావా? 4th అయిపోయిందా? 4th వెళ్తున్నావు. నువ్వు? మీ ఇద్దరు క్లాస్మేట్సా? ఓకే స్కూలా? ఓకే, ఫ్రెండ్స్ అనమాట. మీరేం చదువుతున్నారు? 8th క్లాసా? అబ్బా, చిన్నగా ఉన్నారు కానీ అంతంత పెద్ద క్లాసులు చదువుతున్నారా? ఓకే. సరస్వతి గారు, ఈరోజు మీరు పరిచయం చేసిన మీ రాయలసీమ స్పెషల్ కందివళ్ళు చాలా బాగున్నాయండి. అలానే మమతా గారు, మీరు కూడా మంచి జ్యూస్ని పరిచయం చేశారు. మరి మీకు ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ గిఫ్ట్ వచ్చి సొంతం చేసుకున్నారండి. సో గీతా కృష్ణ శారీస్ వారు పనామ్ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. హ్యాపీగా మీ ఇంటిలో 10 వెళ్ళి షాపింగ్ చేసేసుకోవచ్చు. అందులో మీకు లాగా శారీస్, కుర్తీస్, చుడీదార్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెళ్తారండి మమతా గారు? వెళ్తామండి. ఓకే, సరస్వతి గారు ఇప్పుడు కూడా మాట్లాడరా మీరు? ఎండింగ్ అయిపోయింది. వెళ్తామండి, అప్పుడప్పుడు షాపింగ్ వాళ్ళు వెళ్తాను. పెళ్లి పట్టు చీరలు చాలా బాగున్నాయి దీంట్లో. ఓకే, మా మామయ్య కూతురికి ఇల్లనే తీసుకున్నాను. ఓకే ఓకే, చాలా బాగున్నాయి. ఓకే, మీరు మళ్ళీ వెళ్ళి హ్యాపీగా ఫ్రీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మమతా గారు, అమ్మ ఎవరు? అమ్మ మా ఫ్రెండ్ ఉంది కదా సరస్వతి, వాళ్ళ పిన్ని తను. ఓకే, నమస్తే అమ్మా. మన ప్రోగ్రామ్. ఓకే ఓకే, రైట్. ఓకే, ఎప్పుడు నవ్వుతూ ఇలానే ఉంటారా మీరు సరదాగా? నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు మనకు సరస్వతి గారు పరిచయం చేసిన రాయలసీమ స్పెషల్ కందివడలు, అలానే మమతా గారు పరిచయం చేసిన ఈ లడ్డు కర్బూజా జ్యూస్ చాలా 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 చక్కగా ఉన్నాయండి. మరి ఇంట్లో మీరు కూడా ఇలాంటివి కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. మరి ఇలా 1 కాదు 2 కాదు, సమ్మర్ స్పెషల్గా మీకోసం ఎన్నో రెసిపీస్ని ప్రతిరోజు కూడా పరిచయం చేస్తూనే ఉంటుంది మీ రుచి చూడు. మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా పరిచయం చేయాలనుకుంటున్నారా మాకు? అయితే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడులో మరిన్ని రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.